నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయ లోపముందని ఆయన ఒప్పుకున్నారు. బీజేపీలో నేతలు గ్రూపులుగా విడిపోయినట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇక నేతల మధ్య సమన్వయం కొరవడడానికి కారణం ఏమిటి? గత ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు? రాజాసింగ్ మళ్లీ పార్టీలోకి చేరుతారా? ఇలాంటి అంశాలపై ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. దాంతో పార్టీలో మరింత గందరగోళం నెలకొంది. రైట్గా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీజేపీ పార్టీలో అయితే మంటలు రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి ఆర్కే మరిన్ని వివరాలు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ధర్మపురి అరవింద్ ఎంపీ గారు మాట్లాడారు. దానికి సంబంధించిన విషయాలు పార్టీలో ఏం జరుగుతుంది ఏం లేదనే విషయాలు 2-3 విషయాలు ఆయన స్పష్టం చేశారు. ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు బండి ఈటల వ్యవహారమో అదేవిధంగా రాజాసింగ్ రాజీనామాకు సంబంధించిన విషయాలతో పాటు పార్టీలో జరుగుతున్న విషయాలపై అదేవిధంగా కేంద్ర కమిటీ ఏం చేయాలన్న విషయాలపై ఆయన స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్గా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే ఉందో రాజాసింగ్ ఆయన పార్టీ సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు రాజీనామా చేశాడో దానికి సంబంధించిన విషయాలపై ఆయన స్పష్టమైన ఒక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన గత కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, పార్టీలో జరుగుతున్న విషయాలను మాట్లాడుతున్నారు. వీటిపై ఎందుకు మాట్లాడలేదు అధ్యక్షులు కానీ నాయకులు కానీ ఆయనతో మాట్లాడి చర్చించాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు మాట్లాడేదని ఆయన క్వశ్చన్ రేజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే రాజాసింగ్ అయితే ఉన్నారో, రాజాసింగ్ ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ ఉన్నా ఆయన హిందుత్వవాదిగా పనిచేస్తున్నారో ఆయన నాయకుడిగా మేము గౌరవిస్తాము. ఆయన మా పార్టీలో సీనియర్ నేత అని కూడా అరవింద్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరి పార్టీలోనికి ఆహ్వానిస్తారంటే లేదు, పార్టీలోనికి ఆయన సస్పెండ్ చేయలేదు కాబట్టి ఆయన పార్టీకి రాజీనామా చేసేది. ఆయనలో కొద్దిగా అసంతృప్తి నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఆయన రాజీనామా ఇప్పుడు కూడా ఏదైతే ఉందో ఆయన ఒక మిస్డ్ కాల్ ఇస్తే మళ్ళీ పార్టీలోనికి చేర్చుకునే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా బండి సంజయ్ ఈటల వ్యవహారం ఏ విధంగా నడుస్తుందో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పార్టీ ఒక బండి సంజయ్ ఈటల ఆ పార్టీలోనే కాదు ఇతర పార్టీలలో కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు కదా, వాటిపై ఏంటనేది కూడా ఆయన క్వశ్చన్ రేజ్ చేశారు. ఏదైతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్లో కవిత కేటీఆర్ ఇష్యూలను ఆయన లేవనెత్తారు. ఇలాంటి విషయాలపై అదేవిధంగా ఏదైతే బండి సంజయ్ ఈటల వ్యవహారం ఉందో ఈ వ్యవహారంలో పార్టీ నేతలు గతంలో ఉన్న పాత అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు రామచంద్రరావు ఇరువురు కూర్చొని కలిసి మాట్లాడి వారి విషయాలు సెట్ చేయాలని కూడా ఆయన మాట్లాడినట్టు చూస్తున్నాం. ఎందుకంటే ఈ విషయంలో ఒకవేళ వీరిద్దరికి సరిగ్గా గుర్తించకపోతే కేంద్ర కమిటీ ఏదైతే ఉందో కేంద్రం ఒక నోడల్ కమిటీ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ కమిటీ వేయాలని కూడా ఆయన సూచనలు చేశారు. అదేవిధంగా స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో స్థానిక సమస్యలు ఉన్నాయి కాబట్టి స్థానిక సమస్యలు ఎన్నికలే కార్యకర్తలు పార్టీకి మూలం కాబట్టి కార్యకర్తలు నాయకులు ఎదిగే సమయం ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా నాయకులు ఎదిగే అవకాశం ఇవ్వాలని కూడా ఆయన ఒక సూచన అయితే పార్టీకి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు చేసిన అనంతరం ఏదైతే ఉందో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం, ఆ తర్వాత రామచంద్రరావు మళ్ళీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం చూస్తున్నట్టే ఈ వ్యవహారాలు ఏవైతే పార్టీలో జరుగుతున్న పార్టీ వ్యవహారాల విషయాలు అమిత్ షాను పూర్తిగా చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బండి సంజయ్ ఈటల వ్యవహారం అదేవిధంగా రాజాసింగ్ రాజీనామా విషయాలపై పార్టీలో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే రాజాసింగ్ ఇటు హిందుత్వవాదిగా పనిచేస్తున్నాడు కాబట్టి హిందుత్వవాదిగా పార్టీ దూరం చేసుకునే ఒక భావన ఇటు పార్టీ కార్యకర్తలను పార్టీ నేతలను నెలకొంది. అదేవిధంగా ఈటల బండి సంజయ్ వ్యవహారం కూడా పూర్తిగా పార్టీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా పార్టీ బీజేపీలో ఒక క్రమశిక్షణ పార్టీగా పేరుంది. అలాంటి పార్టీలో ఇరువురు నేతలు బహిరంగంగానే ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ద్వారా పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో ఈరోజు ఏదైతే రామచంద్రరావు ఢిల్లీలో అమిత్ షాను కలిశారో ఈ విషయాలు కూడా చర్చించి ఏ విధంగా సెట్ చేశారనేది కూడా చూడాల్సిన విషయం. ఈ వ్యయాలను త్వరగా సద్మణిగిన విషయాలు
సద్మనించిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయో దానికి అందరూ సంసిద్ధం కావాలని అందరూ వెళ్ళాలి. అందరూ ఎవరైతే అదేవిధంగా రామచంద్రరావు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, ఎవరైతే నాయకులు కానీ పార్టీ నేతలు కానీ మనస్పార్థాల విరుద్ధ అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అందుకే ఇప్పుడు ఏవైతే మన నాయకుల మధ్య వైరుధ్యాలు ఉన్నావో అదేవిధంగా మనస్పార్థాలు ఉన్నావో వీటన్నిటిని వదిలేసి అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ అదేవిధంగా ఈటెల వ్యవహారం రాజా సింగ్ ఇలాంటి విషయాలన్నిటి ఈరోజు అమిత్ షాతో చర్చించి వాటికి ఒక ఏదైతే ఉందో వీటి విషయాల్లో త్వరలోనే సద్మనిగే అవకాశం అయితే కనిపిస్తుంది దీపిక. ఎస్, అయితే ఆర్కే అరవింద్ చెప్పినట్లు సో ఏ పార్టీలోనైనా గొడవలు అనేది అన్ని కామన్. సో మరి ఉన్నట్టుండి ధర్మపురి అరవింద్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? సో ఆయన వ్యాఖ్యలు వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి? ఏదైతే మన మోదీకి గిఫ్ట్గా ఆయన బర్త్డే సందర్భంగా హుజూరాబాద్లో సైకిల్ పంపిణీ కార్యక్రమం వెళ్ళాడు. అక్కడ కార్యక్రమాలు వెళ్ళినప్పుడు కొందరు నేతలు ఆయనతో కూర్చొని మీడియా సమావేశంలో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ ఎవరైతే ఉన్నారో గతంలో నేను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనికి వస్తుంది హుజూరాబాద్ పార్లమెంటు నేను సభ్యుడిగా ఉన్నా, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నాను. అయితే ఏదైతే ఎంపీగా పోటీ చేసిన సమయంలో హుజూరాబాద్లో మెజార్టీ తగ్గించేందుకు కొందరు నేతలు పనిచేశారు. వారికి టికెట్లు ఇవ్వమని అలాంటి వారికి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో అలాంటి వారి కోసం పనిచేస్తారు. ఎందుకంటే పార్టీలో కొందరు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ పార్టీ కలిసికట్టుగా పనిచేయాలి. పనిచేసినప్పుడే పార్టీకి మెజార్టీ వస్తుంది, పార్టీ ఎదుగుతుంది, పార్టీ బలోపేతం అవుతున్నది అనే వ్యాఖ్యలు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరికి ఒకరు మనస్పార్థాలతో పార్టీకి దూరం అయితే ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు అయితే అందులో ఓడిపోవడానికి కూడా అవకాశం ఉంది, పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరు కలిసేటట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరు బండి సంజయ్ కానీ ఏదైతే వ్యక్తి మీద ఆధారపడకుండా పార్టీ పైన ఆధారపడాలనేది ఆయన భావన కనపడుతుంది. కాబట్టి ఎవరు జై సంజయ్ అన్నంత మాత్రాన టికెట్లు ఇవ్వరు. కాబట్టి పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారికి మాత్రం టికెట్ ఇచ్చేది లేదని ఆయన కరాఖండిగా చెప్పిన విషయాలు మనం చూస్తున్నాం దీపిక.